సార్ మీ పేరండి? నా పేరు బాబురావు అండి. రాష్ట్రంలో ప్రస్తుత సీఎం గారు జగన్ పరిపాలన గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆయన పరిపాలన అంటే లోపాలు ఉన్నాయంటే ఆ లోపాలు ఆయన సరిదిద్దుకోవాల్సిన సమస్య ఉందండి. ఎందుకంటే అండి వర్తించే వాళ్ళకి పెన్షన్ వర్తించే వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు కరెక్టే. ఇచ్చి కొంతమంది కట్ చేస్తున్నారు. ఏంటి అంటే మీకు కరెంటు బిల్లు ఎక్కువ ఉంది అంటున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి లాభమా ప్రజలకు లాభమా అండి? ప్రభుత్వానికి లాభం చేసేవాడినేమో గోపు మీద కొట్టినట్టుగా ఉంటుంది. అది మరి అడ్వాంటేజ్ ఎవరిచ్చారు? అది అలాంటి లోపాలన్నీ కొన్ని తెలుసుకోవాలండి. అదేవిధంగా కొంతమందికి కొన్ని తీసేస్తున్నారు, కొంతమందికి కలిపిస్తున్నాం అంటున్నారు. ఇటువంటి ఎవరికి తీసేయాలి ఎవరికి తీయకూడదు అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా ఆయన అమలు చేస్తున్నాడు. కింద ఉన్నాడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళ సొంత మనుషులకి చేస్తున్నారు, వేరే వాళ్ళకి చేయట్లేదు అండి. అదే కాకుండా అనేకమైన ఉన్నాయండి. వృద్ధాభ్యాసం ఇచ్చేటప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది వయసుని బట్టి ఇచ్చిదా అది, లేకపోతే ఇన్కమ్ను బట్టి ఇచ్చిదా, లేకపోతే అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి లేదా, లేకపోతే పన్ను కట్టేవాడికి లేదా. ఎన్నో రాయితీలు ఉన్నటువంటి అన్ని కట్టేవాళ్ళకేమో తీసేస్తున్నారు, కట్టనోడికేమో ఇస్తున్నారు. వాడికి 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా పెన్షన్ వస్తుంది అండి. 4 మీటర్లు ఉంటే వాడికి పెన్షన్ తీసేస్తున్నాడు. పెన్షన్ తీసేస్తున్నాడు. మీటర్లు ఉండి కట్టకపోతే తీసేస్తున్నారా, కట్టివాడి తీసేస్తున్నారు. అంటే పన్ను కట్టడం గవర్నమెంట్ లాభమా లేకపోతే ప్రజలకు లాభమా అండి? ఇటువంటి లోపాలు సరిచేయాలి. అలా సరిచేయకపోతే ఆయన పరిపాలన బాగోలేదు. కొన్ని లోపాలు సరిదిద్దుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉందండి. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ ఉండి సిండికేట్ల రూపంలో మద్యం అన్ని బ్రాండ్లతో దొరికేది సామాన్య వ్యక్తికి కూడా. ఈరోజు సిండికేట్ వ్యవస్థ తీసేసి సొంతంగా ప్రభుత్వ వైన్స్ అని పెట్టి పాత బ్రాండ్లన్నీ తీసేసి కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. అందులో వచ్చే లెక్కర్ కూడా క్వాలిటీ లేదు. దానివల్ల తాగిన వాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారని ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అవుతే అవ్వచ్చండి. అది తాగే వారికే తెలుస్తుంది తప్పండి. మాలాంటి తాగిన వాళ్ళకి అలాంటి గురించి తెలియదండి. కానీ అది అసలు మొత్తం తీయటమే మంచిది తప్ప అది మాది ఇది ఒరిజినల్ ఇది ఈ పాల్లో నీళ్ళు కలవ అంటే ఎవరు నమ్ముతారండి? ప్రజలందరూ కూడా పాల్లో నీళ్ళు కలిపే అమ్ముతారు. అలాగే మిగిలిలాగే చూసుకుంటారు తప్ప సొంత బ్రాండ్ అనే దానికి అది తప్పనిసరిగా కల్తీ అయితే అమ్మగలుగుతారండి. ఏమంటే ఆ మందు తీసేస్తేనే బాగుపడతారు తప్పండి. మందు తాగినోడు సావటానికే కదండి. అందరూ బ్రతకడానికే బిల్లలు వేసుకుంటున్నారు, వాళ్ళ చట్టానికి తాగుతున్నారండి. యువత చెడుదారిని వెళ్తుంది. ఎక్కువగా గంజాయి మన రాష్ట్రంలో ఎక్కువగా వస్తుంది. దీన్ని అరికట్టే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటలేదని ఒక అభియోగం ఉంది. అవునండి, ప్రభుత్వం తీసుకుంటేనే. పోలీసు వ్యవస్థ ఇది నాది మాకు అప్పచెప్పాడు సీఎం గారు అనే పోలీసు వ్యవస్థలో నుంచే వస్తుందండి ఏదొచ్చినా. ఏమంటే అదే కాకుండా ట్రాఫిక్ ఉందండి. మంచి ట్రాఫిక్ మంచి సమయంలో యువకులు బళ్ళు వేసుకెళ్తుంటే ఆఫ్ చేసేస్తున్నారు. వాళ్ళేమో సడన్ బ్రేక్ వేయడంతోనే పడిపోవటం గుద్దుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఏమంటే పట్టుకోవడానికే ఏదో ఒక విధానం ఉండాలండి. మరి ఫుల్ ట్రాఫిక్లో ఆఫ్ చేసేసి ప్రతి బండికి 1000 రూపాయలు జుర్మానా వేసేస్తున్నారండి. ఆన్లైన్లో ఫోటోలు తీసేస్తున్నారండి. కట్టకపోతే వెళ్ళి కట్టాలండి. రెండోసారి దొరికితే బండి ఆపేయండి అని ఆఫ్ చేసేస్తున్నారండి. గత ప్రభుత్వంలో ఇటువంటి ఆంక్షలు ఏమి లేవు కదా. పోలీసు వ్యవస్థ ఇంతలాగా ఇబ్బంది పెట్టిన చర్యలు లేవు ప్రజల్ని. లేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టి ఇలాగా ఫైన్ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఫైన్ వేయటం చాలా తప్పండి. ఫైన్ వేయటం అంటే లైసెన్స్ లేకపోయి అది బండి ఎక్స్పైర్ అయిపోయి నడిపే వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారంటే అది ఒక అందం అండి. అంతే తప్ప బండి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, దాని వాల్యూడ్ ఉంది, ఏదో చిన్న ఫాల్ట్ వస్తే దానికి వేసేసి దీనికి వేసేసి చేస్తే ప్రజలు ఏ విధంగా నడవగలుగుతారండి? వాళ్ళ ప్రజలు నడవడానికి అవకాశం ఏముంది? ప్రభుత్వం ఎంత నిర్బంధం చేసేస్తేనే. సంక్షేమ పథకాల్లో కొంత సామాజిక వర్గాల వరకు అందుతున్నాయి. చాలా మంది సామాజిక వర్గాలకి ప్రభుత్వ పథకాలు అందుతలేదని ఒక అభియోగం ఉంది. అందట్లేదండి. అది కూడా నిజమేనండి.
నేను ఎస్సీ కులానికి చెందినవాడిని అండి. ఎస్సీ కోటాల్లో వర్తించవలసిన ఏవి వర్తించడం లేదు. వ్యవసాయం ఉంది, మాకు సరైన పడ్డు పడతలేదు. మాకు కొబ్బరి తోటలు ఉన్నాయి, జామ తోటలు ఉన్నాయి, మాకు ఏ దాంట్లోనూ కూడా సబ్సిడీ ఇవ్వలేదు ఇంతవరకు. మేమేమో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు గుర్తింపు లేదు మాకు. మా గ్రామంలో ఎమ్మెల్యే గారు ఉన్నారంటే శ్రీనివాస్ నాయుడు గారు, ఆయన ఉన్నాడంటే కనీసం కరోనా నుంచి ఇంతవరకు కూడా మా ఊళ్ళో తిరగలేదండి. ఆయన తిరిగి చేసేది లేదు, వినిపించుకునేది లేదు. ఆయన వర్గానికి ఆయన చేసుకుంటా పోతాడు. గత ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పనితీరుకి ఈ మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు చాలా వ్యత్యాసం ఉందని చాలామంది అంటున్నారు. ఉన్నదండి, వ్యత్యాసం అయితే ఉందండి. కులం పరంగా చేస్తున్నారండి. ఇప్పుడు మీ నిడదవోల్లో కూడా ఇసుక గురించి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇసుక చాలా మందికి అందుతలేదు, ఇసుక కూడా బాగా ధర అధికంగా పెంచి ఇస్తున్నారని చెప్పి ఒక ఉపయోగం. ఇసుక గురించి కూడా ఉందండి. ఇంతకుముందు లోగడ ఎమ్మెల్యే గారు ఎన్నెన్నో చోట్ల గుట్టలెట్టుకుని ఆయన కూడా బ్లాక్లో అమ్మేవాడండి. అవన్నీ అందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసండి. ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగా దోసుకునే వాళ్ళకి సపోర్టే తప్పండి, సపోర్ట్ లేకుండా ఏ ప్రభుత్వం చేయట్లేదండి. సామాన్య మానవులపై పెనుభారం పడుతుందండి. దీని మీద మీ కామెంట్ ఏంటి? సామాన్య ప్రజల మీద అన్నీ పడుతున్నాయండి. భారం ప్రతిదీ కూడా నిత్యావసర వస్తువుల మీద భారం పడుతుందండి. ప్రతి వస్తువు మీద భారం పడుతుందండి. పేరుకి కులం అని చెప్పడం తప్పండి. నిత్యావసర వస్తువులు ఎక్కువ శాతం చిన్న తరగతి వాళ్ళకే భారం అండి. పరిపాలన అవకతవకలని సరిదిద్దుకోకపోతే మాత్రం మార్పు చెందుతుందండి. ప్రస్తుతం ఎక్కడ ఒక రాజధాని కూడా అది అభివృద్ధి చేయలేదని చెప్పేసి అదైతే నిజమేనండి. ఏది అవ్వలేదండి, ఏది అవ్వలేదు. 3 అన్నారు, 3 ఒకటి కూడా పర్మనెంట్ చేయలేదండి ఇంతవరకు. పోలవరం విషయంలో కూడా ఇంతవరకు అభివృద్ధి చేయలేదని చెప్పేసి ప్రజలు విమర్శిస్తున్నారు. పోలవరం ఆయన చేయలేదండి, ఈయన కూడా ఇంతవరకు దాన్ని చూసుకోలేదండి. వచ్చే 5 ఏళ్ళలో బలమైన ప్రజానాయకుడు వస్తే మళ్ళీ అభివృద్ధి అవుతుందని చాలా మంది అంటున్నారు, విశ్వసిస్తున్నారు. అవునండి, ఏ నాయకుడు వచ్చినప్పటికైనా పర్వాలేదండి. బాధ్యత పరుడు కావాలి, నాది అని చేసే ప్రభుత్వం కావాలి తప్పండి. ఏదో నేను చేస్తున్నాను, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పుకోవటం కాదండి. ప్రజల కోసం పాలన చేయాలి తప్పండి, పరిపాలన కోసం ప్రజలను ఏలుకోవటం కాదండి. స్టిక్కర్ అంటిస్తున్నారు ఇంటింటికి వచ్చి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ మన గ్రామ సచివాలయాలు, తర్వాత ఈ వాలంటీర్లు వీళ్ళు ఉండడం వల్ల మీరు వెళ్ళి చేయండి అనడం వల్ల వాళ్ళు అమ్మ మీరు చేస్తే రేపొద్దున మన పరిపాలన వస్తే మళ్ళీ మీకు అన్ని సక్రంగా అంతే అని చెప్తున్నారో ఏం చెప్తున్నారో తెలియదు దాని గురించి. కానీ అది ఉన్నప్పటికైనా కూడా, అది వాళ్ళు వేసినా ఇంకొకరు వేసినప్పటికైనా కూడా మనసులో ఉన్నదానికే ఓటేస్తాడు ప్రజలు. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ అని చెప్పి పేదవాడికి 5 రూపాయలు అన్నం దొరికేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం దొరకాలంటే 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? దీని గురించి కామెంట్ అంటే అండి, 5 రూపాయలు భోజనం వంటంతోనే తిననోడు తింటాడండి. అది కూడా 5 రూపాయల భోజనం క్యాంటీన్ పెట్టారు అంటే ముందుగా వెళ్ళి తిన్న వాళ్ళు తినే టైపులో ఉండేదండి. దానికి ఆధార్ కార్డు చూసి, లేబర్ కార్డు చూసి వాళ్ళకి ఆ భోజనం ఉపయోగిస్తే చాలా మేలు పొందుతారండి. దానికి ఒక లిమిట్ పెట్టాలండి. ఈ ప్రభుత్వం చర్య తీసుకోలేదు కదా, పేదవాడికి కనీసం భోజనం అనేది కడుపునని పెట్టాలనే ఆలోచన పెట్టలేదు. తీసుకోలేదు. కానీ చాలామంది యువత విమర్శిస్తున్నారు, మాకు ఉద్యోగాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం, మేము ఏ రాష్ట్రం వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు, మాకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం అని కొంత విమర్శ ఉందండి. దాని మీద మీ కామెంట్ అండి? ఒకటండి, ప్రభుత్వం అయితే అదిగో అన్ని 100 ఉద్యోగాలు ఇందులో ఈ డిపార్ట్మెంట్లు 200 ఉద్యోగాలు తీస్తున్నామో వేసేసాము తీసేసాము అని చెప్పుకోవటం తప్పండి. నిజంగా పెర్ఫెక్ట్గా ఎంతమంది ఉపాధి కల్పించి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారనేది ప్రజలకు తెలుస్తుందండి, నిరుద్యోగులకు తెలుస్తుంది. నిరుద్యోగులైనా కూడా ఏదో 35,000 జీతాలు, 18,000 జీతాలు ఇలా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నారు. మేము ఇన్ని వేలు ఉద్యోగాలు తీసాము, రైల్వేలో తీసాము, ఫలానా డిపార్ట్మెంట్లో తీసాము అంటున్నారు. కానీ
నిజానికి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అనే దాని గురించి అయితే అండి కరెక్ట్ కాదండి. ఒక మాట చెప్పండి, ప్రభుత్వం వ్యతిరేకత ఉందంటారా? ఉన్నదండి, ఉన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఉంటుందండి. ఏమంటే లెక్క ప్రకారంగా చెప్పుకోవాలంటే ఈరోజు పరిపాలన విధానంలో గవర్నమెంట్ మాస్టర్లు చేసే విధానమే బాగోలేదండి. ఆ మాస్టర్లో ఒకే ఇంట్లో భార్య పంతులమ్మ, భర్త మాస్టరు. మరి లేనోడికి లేకుండా పోతుంది. ఉద్యోగం లేనివాడేమో రోడ్డు అంటే ఈడ్చుకుంటూ తిరుగుతున్నాడు. ఎంఏలు 80 ఏ డిప్లొమాలు చదివేసి అండ్ లేనోడు లేకుండా ఉంటున్నాడు. ఉద్యోగ వ్యవస్థ లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో కనీసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదంటున్నారు. ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడవలేదంటున్నారు. ప్రభుత్వం మీద అయితే పూర్తిగా వ్యతిరేకత చూపుతున్నారు ప్రజలందరూ. దానిపై మీ కామెంట్ ఏంటి? ఉద్యోగాల విషయంలో అయితే అండి సక్రంగా జీతాలు ఇచ్చి సక్రంగా విధానం బాగుంటే అండి ఉద్యోగస్తులు మాస్టర్లు ఉన్నారంటే మాస్టర్ల కొడుకులు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అవుట్ ఆఫ్ కంట్రీలు వెళ్ళడం, అవుట్ ఆఫ్ రాష్ట్రాల్లో చదవటం, ఇవన్నీ వాళ్ళ జీతాలను బట్టే కదండి వాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు. 2 గంటలు చెప్పడాళ్ళు ఎంత ఏ మాస్టరు ఎంతమందిని ప్రయోజకులు చేశారో మాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఈఓ కానీ డిఈఓ కానీ ఎవడైనా పరిపాలిస్తున్నాడండి, బెదిరిస్తున్నాడా? వాళ్ళ చేతుల్లో లక్షల రూపాయలు లంచాలు ఇచ్చుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన చోటకి మార్పించుకుంటున్నారు. సొంత ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ట్యాక్సీ రూపాయన కార్లు తీసుకుంటున్నారండి. అటువంటి వాళ్ళకి సబ్సిడీ వేయట్లేదు. అదే తెలుగుదేశం పరిపాలనలో కారుకి ముందు సబ్సిడీ ఇస్తేనే కారు ఇచ్చేవారండి. ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత కొంత అమౌంట్ వేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ కొంత లేపిన తర్వాత మళ్ళీ కొంత వేస్తున్నారు. అదే టైపులో ఈ కారు తీసుకోవటం డబ్బు పెట్టి తీసుకుంటున్నారు, అప్పు చేసి తీసుకుంటున్నారు, ఈఎంఐలు కడుతున్నారు. అంటే ఓన్ బోట్లు తీసుకున్న ఈ టూరిజం తీసుకున్న బళ్ళకేమో ట్యాక్సీలు ఎక్కువ, ఓన్ బోర్డు తీసేసేమో రోడ్ల మీద పబ్లిక్గా సర్వీస్ చేసేస్తున్నారు. వాళ్ళని ఎవరో ట్యాక్సీ వాళ్ళు గట్ట ఎవరో ఏమంటానికి లేదు. గత ప్రభుత్వంలో రేట్లకి ఇప్పుడు రేట్లు చాలా తేడా ఉందంటున్నారు మీ ట్రావెల్స్ వాళ్ళు. ఉన్నాయండి. కార్లు రేటు పెంచేశారు, ట్యాక్సీలు రేటు పెంచేశారు, టోల్ గేట్లు రేటు పెంచేశారు. సుమారుగా ఎంత పెరిగింది అంటారు? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఎంత ధర వ్యత్యాసం ఉందంటారు? ఉన్నదండి. సగం తేడా ఉందంటారా? సగం దగ్గరగా తేడా ఉంటుందండి. ఈ ప్రభుత్వంలో కూడా వ్యతిరేకత ఉందండి. జనాల్లో నుంచి వ్యతిరేకత అయితే చూపిస్తున్నారండి. అని మీ పేరన్నా? వచ్చే ఎన్నికల రాష్ట్రంలో సీఎం ఎవరికాలని కోరుకుంటున్నారు? బాబు గారు. మన నిడదవోలు నియోజకవర్గంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీనివాస మీకు అందుబాటులో ఉంటున్నారా? నేనే ఆయనకి అందుబాటులో ఉన్నాను. నిడదవోలు మళ్ళీ ఏ పార్టీకి వెళ్తే బాగుందని కోరుకుంటున్నారు? మనకు స్థానిక ప్రస్తుతం ఉన్న సీఎం గారు నిత్యావసర ధరలపై పెంచేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? పెంచేశారు, ఇంకా కామెంట్ ఏమన్నా మీరే చెప్పారు కదా పెంచేశారని. మరి పెరిగితే దాంతోపాటు ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగలేదు కదా, రేట్లు పెరిగిపోయి బాగా ఇబ్బందిగా ఉంటుంది. 3 రాజధానులు మీ అభిప్రాయం ఏంటండి? 3 రాజధానులే ఉన్న రాజధాని ఒకటే ఇచ్చేస్తే చాలు. 3 రాజధానులు అని మామూలు ఎక్కడన్నా ఇటు ముఖ్య చేసింది లేదు ఎక్కడ. సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ 10 రూపాయలు ఇచ్చి 25 రూపాయలు లాగేసుకుంటారని చెప్పి చిన్న అపోహ ఉంది. కరెక్ట్ అంటారా? అంతేగా మరి. ఇదివరకు ఆయిల్ ప్యాకెట్ ఎంత 80 రూపాయలు 70 రూపాయలు ఉండేది. ఇవాళ ఆయిల్ ప్యాకెట్ 30 రూపాయలు. ఏదైనా అంతేగా, ప్రతిదీ అలా ఆయిల్ ప్యాకెట్ మీద కదా ప్రతి వస్తువు అలాగే. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ నుంచి పేదలకు 5 రూపాయలు అన్నం దొరికేదండి. ఈ ప్రభుత్వం అన్న క్యాంటీన్ కానీ ఎటువంటి పేదలకు అన్నం దొరకట్లేదని ఇక్కడ విమర్శ ఉంది. దాని మీ ఎవరికైనా అన్నం పెట్టే దాంట్లో తప్పేం లేదు. అది బాడీ చేయడం అనేది కరెక్ట్ కాదు.